అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా చాలా వీడియోస్ అన్నీ చేస్తానండి. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఇప్పుడైతే పిచ్ వై పెయింటింగ్స్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో అయితే ఉంది కదండి. దీన్ని నేను ఒక క్లాత్ పైన అయితే వేస్తున్నాను. మా పాప కోసమని ఫ్రాక్ స్టిచ్ చేపిస్తాను, అందుకోసమని అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం డిజైన్ని ట్రేసింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇది చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే మాత్రం నేను చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ ట్రేసింగ్ పేపర్ పైన డిజైన్ అయితే వేసుకోవాలి. డిజైన్ వేసుకున్న తర్వాత కిందన కార్బన్ పేపర్ పెట్టుకొని దానిపైన డిజైన్ అనేది ప్రింట్ తీసుకోవాలన్నమాట. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ అయితే చేసుకోవాలండి. నేను సరిగా చేయలేదు, సో దానివల్ల ఏమైందంటే లైట్గా డిజైన్ అనేది పడింది. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే మంచిగా డిజైన్ అనేది కనిపిస్తుంది. సో నాకు ఆల్రెడీ ఈ డిజైన్ వచ్చు కాబట్టి నేను కొంచెం లైట్గా కనిపించినా కూడా వేసేస్తున్నాను. వీటి కోసం అయితే ఫస్ట్ ఫ్రేమ్ అయితే మంచిగా సెట్ చేసుకోవాలి. టైట్గా ఒకేసారి పెట్టుకొని లాగాలండి. ప్రతిసారి ఈ విధంగా అయితే కొంచెం లాగితే మాత్రం క్లాత్ చిరిగిపోతుంది. ఒకేసారి ఫిట్ చేసుకోవాలి. టైట్గా ఫ్రేమ్ని ఫిట్ చేసేసుకోవాలి. తర్వాత దీనికోసం అయితే నేను 2 బ్రషెస్ని అయితే యూస్ చేస్తున్నానండి. ఒకటి ఫ్లాట్ బ్రష్, ఇంకోటి ఏంటో 0 సైజ్ బ్రష్, రౌండ్ బ్రష్. ఈ రెండింటిని కూడా యూస్ చేసి వైట్ డిజైన్ అంతా కూడా ముందు అవుట్లైన్ ఇచ్చుకున్న తర్వాత వైట్ బేస్తో అయితే నేను వేసిస్తున్నాను, వైట్ పెయింట్తో. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడాను నీట్గా అయితే వేసుకోవాలండి. ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మంచిగా వేసుకుంటే వైట్ పెయింట్ వేయడం వల్ల ఏంటంటే మంచిగా కనిపిస్తుంది కలర్. మనం ఏ షేడ్ వేసినా కూడా డిజైను ఒక మంచి కలర్ని అయితే ఇస్తుందండి మనకి. షేప్ అవుట్ అవ్వకుండా కూడా అవుట్లైన్ వేయడం వల్ల ఏంటంటే డిజైన్ అనేది షేప్ అవుట్ అవ్వదు, షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మనం అలా అవుట్లైన్ ఇచ్చుకున్న తర్వాత వైట్ పెయింట్తో ఫిల్ అయితే చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మరీ పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. చూడటానికి నీట్గా మంచిగా కనిపిస్తే చాలు. ఎలా వేసినా కూడా మన చేతుల్లో మనమైతే వేసుకుంటున్నాం కాబట్టి ఎలా వేసినా కూడా చాలా బాగుంటుంది డిజైను. దీనికైతే ఇప్పుడు నేను పింక్ కలర్తో అయితే బ్రష్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఒకసారి చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి ఏంటనేది. కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే తర్వాత ఈజీగా అయితే వచ్చేస్తుంది. దీన్ని పైనుంచి కిందకైతే ఇట్లా పెట్టుకొని మనకి మంచి కలర్స్తో అయితే షేడ్ ఇవ్వచ్చు, కానీ నాకు ఇది ఓకే అనిపించింది. నేను అందుకని ఇలానే వదిలేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా షేడ్స్ కావాలనుకుంటే షేడ్స్ కూడా వేసుకోవచ్చు. ఇది నాకు చాలు అనిపించింది, అందుకని నేను ఇలా సింపుల్గా అయితే వేసుకుంటున్నాను. కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది. ఈ క్లాత్ మొత్తం వేయాలి, పెద్ద ఫ్రాక్ కాబట్టి నేను ఇలా సింపుల్గా వేసుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం అండి, మన చేతుల్లో ఉంటుంది కాబట్టి వర్క్ ఎలాగైనా వేసుకోవచ్చు మనం. ఇక్కడ లీవ్స్కి అయితే ఫస్ట్ గ్రీన్ కలర్ అయితే వేసుకుంటున్నాను. గ్రీన్ కలర్ పైన డార్క్, కింద డార్క్, పైన లైట్ కలర్ రావడం కోసం లైట్గా వైట్ పెయింట్ తీసుకొని పైన అయితే బ్రష్ చేసుకోవాలి. పైన కొద్దిగా బ్రష్ చేసుకుంటే పైన షేడ్స్ అనేవి వస్తాయన్నమాట. ఇది వీడియో లాస్ట్లో అయితే చేశాను. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుంది చూడటానికి. ఇప్పుడే చాలా బాగుంది, ఇంకా అవుట్లైన్ ఇచ్చిన తర్వాత అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చేయండి. నా డిజైన్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. దీనికి అవుట్లైన్ వచ్చేసి నేను గ్లిటర్ కోన్స్ ఉంటుంది కదా, దాంతోనైతే నేను అవుట్లైన్ అనేది ఇచ్చుకుంటున్నానండి. చాలా మంచి లుక్ అయితే వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా క్లాత్ పైన మంచిగా అయితే సెట్ అయింది. ఇదే డిజైన్ మనం బయట వేసుకునేటట్లయితే మాత్రం చాలా అమౌంట్ అయితే తీసుకుంటారండి. మనమే సింపుల్గా ఇలా మన ఫ్యాబ్రిక్ పైన మనం వేసుకోవచ్చు. చాలా నీట్గా కూడా వస్తుంది. ఇంకంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకంతేనండి, ఉంటా మరి, బాయ్.